హైదరాబాద్ లో ట్రాఫిక్ ని తగ్గించి ఉత్తర తెలంగాణ వైపు ప్రయాణం వేగవంతం చేయడానికి చేపట్టిన 2 ఎలివేటెడ్ కారిడార్ల పనులు ప్రారంభమయ్యాయి. పారడైజ్ నుంచి షామీర్పేట వైపు ఒక ఎలివేటెడ్ కారిడార్, పారడైజ్ నుంచి డైరీ ఫార్మ్ వరకు మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భూసేకరణ పనులు, చెట్ల తరలింపు పనులు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. నగరంలో చేపట్టనున్న 2 ఎలివేటెడ్ కారిడార్ల వాటికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఒకటి ప్యారడైజ్ నుంచి షామీర్పేట వరకు, మళ్ళీ ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు చేపట్టనున్న ఈ 2 ఎలివేటెడ్ కారిడార్లు వాటికి సంబంధించిన పనులు అయితే మొదలయ్యాయి. ఇప్పటికే ప్యారడైజ్ నుంచి షామీర్పేట వరకు వెళ్ళే ఈ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి పిల్లర్స్ అయితే పడ్డాయని చెప్పొచ్చు. దీంతో వాహనదారుల ఆనందం కనబడుతుంది. ఎందుకంటే వీటికి సంబంధించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఒక్కసారిగా మొదలవ్వడంతో అయితే ఆనందం వ్యక్తం అవుతుంది వాహనదారులు. అంతేకాకుండా ఈ ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే చాలా వరకు కూడా ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో చూసుకుంటే ఎన్ని ఫ్లైఓవర్స్, ఎన్ని అండర్ పాస్లు ఉన్నప్పటికీ కూడా ఈ ట్రాఫిక్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏమాత్రం కూడా ట్రాఫిక్ సమస్య తగ్గే విధంగా అయితే లేదు. అయితే ఇప్పుడు ఈ ఎలివేటెడ్ కారిడార్ కనుక అందుబాటులోకి వస్తే ఇటువైపు షామీర్పేట వైపు వెళ్ళే వాళ్ళు కావచ్చు, అటు సుచిత్ర వైపు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఎవరున్నా కానీ వాళ్ళకి ఈ ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే చాలా వరకు కూడా అటు సమయం ఆదా అవుతుంది, అంతేవిధంగా పెట్రోల్ కూడా ఆదా అవుతుంది అంటూ కూడా వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్య మనం చెప్పనక్కర్లేదు నగరంలో ఏ విధంగా ఉంటుంది అనేది. ఇప్పుడు రాబోతున్న ఈ 2 ఎలివేటెడ్ కారిడార్ల కారణంగా అయితే చాలా వరకు కూడా ట్రాఫిక్ సమస్య తగ్గనుంది. ఇంకా ఇదే కాకుండా ఇప్పుడు నగరంలో చూసుకుంటే చాలా వరకు కూడా అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు అందుబాటులోకి రానున్నాయి. వాటి పనులు కూడా చాలా వరకు ప్రారంభమయ్యాయి. ఏదైతే ఈ ఎలివేటెడ్ కారిడార్ డైరీ ఫామ్కి సంబంధించి కూడా దానికి కూడా పనులు ప్రారంభమని చెప్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడు ఇది పీక్ టైంలో అయితే ఇటు ఈ ప్యారడైజ్ నుంచి అటు షామీర్పేటకి వెళ్ళే వాళ్ళకైతే పీక్ టైంలో చాలా ట్రాఫిక్ సమస్య. అంటే కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర వెయిట్ చేసి గంటల తరబడి ఆ ట్రాఫిక్లో ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే చాలా వరకు కూడా ట్రాఫిక్ సమస్య తగ్గిపోతుంది. అంతేకాకుండా సులువుగా కూడా తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు అంటూ కూడా వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా వీటికి సంబంధించిన పనులు పూర్తి చేసి వీటిని ఈ కారిడార్స్ని అందుబాటులోకి తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో అలేఖ్య, HM TV, హైదరాబాద్.